అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు ఈ వీడియోలో మనం భగవంతుడి గురించి కొన్ని విషయాలు అనుకుని మర్చిపోతాం. అవి మనకి భగవంతుడు ఎలా గుర్తు చేస్తాడు అనేది మనం తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక వ్యక్తి గుంటూరులో అద్దెకుంటాడు. తల్లిదండ్రులు, ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నారు. అతను జాబ్ హోల్డరు. అతను నాకంటే కొంచెం చిన్నవాడు. నన్ను అంకుల్ అని పిలుస్తాడు. అంటే మన షాప్ దగ్గర అంతమందిలో అద్దెకుండి వెళ్ళిపోయారు అటు గుంటూరు. అతను మొన్న ఫోన్ చేశాడు కొన్ని రోజుల క్రితం. ఫోన్ చేసి అంకుల్ ఖాళీగా ఉన్నారా అన్నాడు. నాన్న చెప్పు అన్న. ఏం లేదు అంకుల్, నేను మీతో మాట్లాడాలన్నా. సరే చెప్పు అన్న. ఏం లేదు అంకుల్, నన్ను నలుగురు మోసుకెళ్తున్నారు భుజం మీద కూర్చోబెట్టుకొని. నేనేమో కళ్ళు మూసుకొని ఉన్నాను. అలా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు ముందుకెళ్ళిన తర్వాత అలాగే ముందుకు తీసుకెళ్ళారు. నన్ను సడన్గా కింద దించారు. కింద దించేసరికి ఎదురుగా నాకు కొండ ఒకటి ఉంది. ఇటు ఎడం చేతిపు కుడి చేతిపు దారులు ఉన్నాయి, కొండ ఉంది. దించిన నలుగురు శుభ్రంగా ఎడం చేతిపు పైకి వెళ్ళిపోతున్నారు. నేనేం చేయాలో తెలియక వాళ్ళ వెనకే ఫాలో అయ్యి వెళ్ళాను. ఈలోపు నాకు సడన్గా నిద్ర మెలకు వచ్చింది. టక్మని లేచి కూర్చొని ఏంటని చూసేసరికి నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ అతని కల్లో జరిగినాయంట. ఆ మరుసటి రోజు స్థానికంగా వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది సిండికేట్గా అరుణాచలం ట్రిప్ పెట్టుకొని అందులో అతను మిస్ అయ్యాడని చెప్పి ఓ టికెట్ ఉందని వాళ్ళు ఫోన్ చేశారు ఇతనికి. ఫోన్ చేస్తే ఇతను ఓకే చెప్పాడు. ఓకే చెప్పి మనసులో నవ్వుకున్నాడు. ఏంటంటే తను 2-3 సంవత్సరాల క్రితం అరుణాచలం వెళ్దామని మనసులో అనుకున్నాడంట. ఆ స్వామి నువ్వు అరుణాచలం రా అని గుర్తు చేయడం కోసం ఇలా తన కళ్ళలో సాక్షాత్కారం చేశాడు రమ్మని. ఎలా నలుగురు వ్యక్తులు ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ దింపారు కొండ దగ్గర. కొండ అరుణాచలం. అదే భగవంతుడి లీల. మనం కూడా ప్రతిరోజు ఉదయం లేకంగానే వారి భగవంతులను వారు ప్రార్థించుకొని ముందుకు వెళ్తే మనకి తిరుగుండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ.